హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. 2025 ఈస్ కమింగ్ సూన్ అండ్ 2024 కూడా ఎండ్ అయిపోవడానికి చాలా దగ్గరగా ఉంది. సో ఈ 2024లో చాలామంది చాలా రిజల్యూషన్స్ పెట్టుకొని ఉంటారు. అండ్ కమింగ్ 2025 కూడా చాలామంది చాలా రిజల్యూషన్స్ అయితే స్టార్ట్ చేసి ఉంటారు. ఇంకా స్టార్ట్ చేయకపోతే దే విల్ స్టార్ట్ సూన్. నా రిజల్యూషన్స్ని కొంతమంది అచీవ్ చేయగలరు అండ్ కొంతమంది అచీవ్ చేయలేరు. నేనైతే కొన్ని అచీవ్ చేయగలిగాను, కొన్ని అయితే అచీవ్ చేయలేకపోయాను. టు స్టార్ట్ 2025 ద న్యూ ఇయర్ కొంచెం హ్యాపీగా స్టార్ట్ చేయాలి అంటే ఐ షుడ్ హ్యావ్ సమ్ సాటిస్ఫాక్షన్. లైక్ 2024 నేను బాగా చేశాను, 2024 బాగా పెర్ఫామ్ చేశాను, 2024లో నేను ఈ గుడ్ హ్యాబిట్ని ఇన్వాల్వ్ చేసుకున్నాను. సో ఇలాంటివి కొన్ని పాజిటివ్ నోట్స్తో మనం 2025కి వెళ్ళగలిగితే ఐ థింక్ వీ కెన్ మేక్ 2025 కూడా ఒక మంచి ఇయర్ లాగా పాస్ చేయొచ్చు. ఈ వీడియో పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే 2024లో కొన్ని టాస్క్లు నాకు అలవాటైనవి, కొన్ని అయితే అలవాటు అవ్వలేదు. సో టు కంప్లీట్ దిస్ 2024 కొంచెం మంచిగా కొంచెం ఎఫెక్టివ్గా లైక్ కంప్లీట్ చేద్దాం అనే ప్లాన్లో అయితే ఉన్నానండి. సో స్టార్టింగ్ ఫ్రమ్ December 10th టు December 31st ఒక చిన్న ప్లాన్ అయితే వేస్తున్నా. 21 డే ఛాలెంజ్ అనేది. సో నా లైఫ్లో ఎప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టి నేను ఇలా 21 డేస్ ఛాలెంజ్ చేస్తాను అని ఎప్పుడు నేను ఓపెన్ అప్ అవ్వలేదు. బికాజ్ నాకు ఒక భయం ఉండింది, నేను చేయకపోతే నాలుగు రకాలుగా అనుకుంటారు అని. సో ఈసారి ఆఫ్టర్ స్టార్టింగ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ మై లైఫ్ ఐ జస్ట్ వాంటెడ్ టు షోకేస్ సంథింగ్. ఒక్కసారి నేను అనుకున్నాను అంటే నేను దాన్ని అచీవ్ చేయగలను అన్న కాన్ఫిడెన్స్ నాకు కలగాలి అంటే ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి అన్న ఉద్దేశంలో నేనైతే ఉన్నా. చిన్న ధైర్యం లాంటిది, ఏరా వీడు భలే చేశాడు, 21 డేస్ కన్సిస్టెంట్గా చేసుకున్నాడు అని. ఈ సోదంతా పక్కన పెడితే ఐ హ్యావ్ ఎ స్మాల్ రిక్వెస్ట్ యూ అండి. లైక్ వ్యూస్ అయితే చాలా ఎక్కువ వస్తున్నాయి నా వీడియోస్కి కానీ షార్ట్స్కి కానీ. బట్ వేరాజ్ వెన్ ఇట్ కమ్స్ టు సబ్స్క్రైబర్స్ చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. సో దట్ వ్యూ కౌంట్కి సబ్స్క్రైబర్ కౌంట్కి చాలా డిఫరెన్స్ అయితే వస్తుంది. ఇఫ్ యూ రియల్లీ లైక్ మై కంటెంట్ కెన్ యూ ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ and hit the bell icon to get more notifications from my YouTube channel. Keep supporting me. 21 డేస్ ఛాలెంజ్ ఏంటో మీకు తెలిసే ఉంటుంది. ఎందుకంటే చాలామంది చాలా యూట్యూబ్ ఛానల్స్లో 21 డేస్ గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఐ కెన్ సే సంథింగ్ అండి. ఈ 21 డేస్ నేను ఏదో గొప్ప కోసం చేయట్లేదు, లేకపోతే ఏదో ఎవరో నన్ను చూస్తారని అయితే నేను చేయట్లేదు. ఈ 21 డేస్ ఆర్ డెడికేటెడ్ టు మై సెల్ఫ్. ఈ 21 డేస్ నా హెల్త్ గురించి, నా వెల్త్ గురించి, అండ్ నా పర్సనల్ గ్రోత్ గురించి, అండ్ నా ఫిట్నెస్ గురించి. అండ్ 2024లో చాలా అప్స్ అండ్ డౌన్స్ అయితే చూశాను. ఒక మంచి థింగ్ 2024లో నేను ఇనిషియేట్ చేసి తీసుకున్నది ఏంటంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం. ఎందుకంటే చాలా పాజిటివ్నెస్ వచ్చింది. చాలా నా మైండ్ ఇదివరకు అంత క్రియేటివ్గా అయితే లేదు. ఆఫ్టర్ స్టార్టింగ్ యూట్యూబ్ ఛానల్ ఐ వాజ్ సో యాక్టివ్. అండ్ నేను ఏం చేయాలి, ఇంకా ఏం చేస్తే జనాలు నన్ను మెచ్చుకుంటారు అన్న ఉద్దేశంలోనే ఉన్నా. నా ఛానల్ మెయిన్ కంటెంట్ వచ్చేసి నేనేమి పర్టికులర్ నిష్తో అయితే పెట్టలేదు. లైక్ ఓన్లీ ట్రావెల్ వీడియోసే పెడదాము, లేకపోతే ఓన్లీ మ్యూజిక్ వీడియోసే పెడదాం, లేకపోతే నా పర్సనల్ బ్లాగ్ అని పెడదాం. ఇట్స్ లైక్ ఎ బజ్. లైక్ అన్నీ ఉండాలి, ఒకే చోట ఉండాలి అన్న ఒక ఇంటెన్షన్తో పెట్టాను. బట్ చూద్దాం అది ఎంతవరకు సక్సెస్ అవుతుందా అనేది. ఓకే, కమింగ్ టు దిస్ 21 డే ఛాలెంజ్. ఈ 21 డే ఛాలెంజ్లో ఐ జస్ట్ వాంటెడ్ టు బ్రింగ్ సమ్ చేంజెస్ ఇన్ మై లైఫ్ ఇన్ 3 డిఫరెంట్ కేటగిరీస్. ఒకటి నా హెల్త్ అండ్ ఫిట్నెస్, నా కెరియర్ పరంగా నేను కొంచెం గ్రోత్ అవ్వాలనుకుంటున్నా, అండ్ ఆల్సో మై సెకండ్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్ ఎట్లా గ్రో చేయాలి అన్న ఒక ఇంటెన్షన్ ఉండింది. సో ఈ 3 కేటగిరీస్ని ఫోకస్ చేసుకొని నేను ఈచ్ కేటగిరీకి 7 సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకుందాం అనుకుంటున్నా. దట్ రూల్స్ కెన్ బి ఏ హ్యాబిట్ అవ్వచ్చు, లేకపోతే ఇది ఇలా ఉండాలి, రోజు ఇది కన్సిస్టెన్స్గా చేయాలి అన్న ఒక తప్ప ఇట్స్ నాట్ లైక్ ఐఎమ్ రెస్ట్రిక్టింగ్ మై సెల్ఫ్.
సో కమింగ్ టు మై ఫస్ట్ సెట్, ఈ ఫస్ట్ సెట్లో నేను నా ఫుడ్ హ్యాబిట్స్ కానీ, నా ఫిట్నెస్ లెవెల్స్ ఎట్లా పెంచుకోవాలని ఆలోచించడం కానీ, లేకపోతే నా డైలీ రొటీన్స్ లైక్ ఎర్లీ మార్నింగ్ లేవడం, లైక్ అండ్ ఆల్సో గెటింగ్ ఎర్లీ టు ద బెడ్ అండ్ రీడింగ్ ఎ బుక్ ఆఫ్ 10,000 కౌంట్ ఆఫ్ స్టెప్స్ ఇన్ ఏ డే, అండ్ వాటర్ క్వాంటిటీ ఇంత తీసుకోవాలి. అండ్ మేజర్లీ coming to the food, the diet plan. So what I just wanted to do is like to eliminate rice completely in this 21 days of journey, and I just wanted to include it's like కొంచెం డైటరీ ఫాలో అవుతూ నా ఫుడ్ ప్లేట్ అనేది ఎట్లా ఉంటుందో చూస్తారు మీరు. ఐ జస్ట్ వాంటెడ్ టు ఇంక్లూడ్ ఫైబర్, ప్రోటీన్స్, ఇలాంటి అంటే లైక్ నా ఫుడ్ ప్లేట్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఐ విల్ షో ఇట్ టు యూ. అండ్ డైట్ గురించి పర్టికులర్గా బాయిల్డ్ ఎక్కువ తీసుకుందాం అనుకుంటున్నాం. అండ్ ఆల్సో ఐఎమ్ ట్రయింగ్ టు బీ ఏ వీగన్. సో ఆ వీగన్ అవ్వడానికి నేనేమేమి చేయాలి అన్న ఐటమ్స్, సో ఇవి చూసుకోవడం. అండ్ సెకండ్ సెట్ వచ్చేటప్పటికి కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ సాఫ్ట్వేర్ డెవలపర్. సో ఆ సాఫ్ట్వేర్ కెరియర్లో నేను ఇంకా ఎంత గ్రోత్ అవ్వచ్చు. అండ్ ఆల్సో ఐఎమ్ లుకింగ్ సంథింగ్ అబౌట్ ఏఐ టెక్నాలజీని ఎంత నేర్చుకోవచ్చు, బికాస్ ఎవ్రీ వన్ ఆర్ టాకింగ్ అబౌట్ ఏఐ అండ్ ఫ్యూచర్ ఈజ్ ఆల్ అబౌట్ ఏఐ. సో coming 21 days, my focus is on my stream, what I am working as a software developer, and also ఏఐని ఎంత ఎఫెక్టివ్గా యూస్ చేసుకోవచ్చు అన్న దాని మీద ఈ సెకండ్ సెట్ అనేది ఉంటుంది. అండ్ కమింగ్ టు ద థర్డ్ సెట్ ఈజ్ సమ్వాట్ ఇంపార్టెంట్ టు మీ, బికాస్ నాకు కొంచెం బ్రేక్ టైం దొరికింది. సో ఈ డ్యూరేషన్ ఆఫ్ టైంలో ఐ జస్ట్ వాంటెడ్ టు డెలివర్ ఎ గుడ్ కంటెంట్ టు ద పీపుల్. సో ఐదర్ నా ట్రావెల్ వ్లాగ్స్ అప్లోడ్ చేయడం కానీ, లేకపోతే ఏదైనా ఇంపార్టెంట్ అనిపిస్తే నా ఇన్ఫర్మేషన్ అది అప్డేట్ చేయడం కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. లేకపోతే నేను సింగింగ్ ఈజ్ మై హాబీ. సో నేను పాటలు పాడడం కానీ, లేకపోతే టేకింగ్ కమెంట్స్ ఫ్రమ్ సబ్స్క్రైబర్స్, నా యూట్యూబ్ని ఎంత గ్రో చేసుకోవాలి, అండ్ డైలీ ఎట్లా పోస్ట్ చేయాలి, ఏమేమి పోస్ట్ చేయాలి. సో ఆల్ దీస్ మ్యాటర్స్ అండి. సో ఇవన్నీ కలిపి ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ 21 రూల్స్ ఫర్ దిస్ 21 days విచ్ ఐ ఫాలో ఎవ్రీ డే. అంటే లైక్ ఈ 21 రూల్స్ ఎవ్రీ డే ఫాలో అవుదాం అనుకుంటున్నా. చూద్దాం ఎంతవరకు అది ప్రోగ్రెస్ అవుతుంది, నేను ఎంతవరకు చేయగలను అనేది. నేనైతే నా 100% ఇవ్వడానికి ట్రై చేస్తా. అండ్ చూద్దాం నేనెందుకు ఇది రికార్డ్ చేసి మరి పబ్లిక్ డొమైన్లో పెట్టాలి అన్న ఒక క్వశ్చన్ రేజ్ అయినప్పుడు, నేను నాకు చెప్పుకొని నేను ఒక బుక్లో రాసుకుని ఆ బుక్ని పక్కన పెడితే పక్కన పెట్టిన బుక్ పక్కనే ఉంటుంది. సో ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ ఇట్ టు సమ్వన్. అరే ఈరోజు నేను ఈ వీడియో చేసి అప్లోడ్ చేసినప్పుడు, వీడు వీడియో పెట్టాడు ఏమైంది అన్న కమెంట్ నన్ను ఎవడైనా క్వశ్చన్ చేస్తాడేమో అన్న భయానికైనా నేను కొంచెం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తానేమో. స్టార్టింగ్ ఫ్రమ్ December 10th to December 31st, ఐఎమ్ స్టార్టింగ్ 21 days ఛాలెంజ్. ఈ 21 days ఏమేమి పాయింట్స్ పెడతాను అండ్ ఏమేమి అంటే ఇంకా నెక్స్ట్ వీడియోస్లో అయితే చూద్దాం. ఓకేనా, బాయ్.